శక్తిని పొందడం అంత కష్టం కాదు గాని ఆ శక్తిని సాధించిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎవరైనా శక్తిని సాధించిన తర్వాత తన మనసులోకి గర్వం వస్తుంది. అదే దురాభిమానంగా మారుతుంది, మొండితనంగా మారుతుంది. కనుక శక్తిని పొందటంతో పాటుగా మీరు వినయాన్ని పొందడం చాలా అవసరం. ఇక మనం దీన్ని నేర్చుకోవాల్సింది చెట్ల నుంచి. అవి మనకు ఫలాలిస్తాయి. చెట్లు ఎన్ని ఎక్కువ పండ్లు కాస్తే అంత ఎక్కువగా వంగి ఉంటాయి. మనం రాళ్లతో కొడతాం ఆ చెట్లని పండ్లను సంపాదించడం కోసం. ఎన్ని రాళ్ల దెబ్బలు కొట్టినా అది మనకి పండ్లనే ఇస్తుంది. పండాననే గర్వము లేదు, కొట్టారనే కోపము లేదు. అందుకే అందరూ వృక్షాలకు పూజలు చేస్తుంటారు. ఇక ఇదే ఎంతో గొప్ప శక్తి ఉన్న వినయంగా ఉండాలనడానికి ఒక ఉదాహరణ. చెట్టులాగా శక్తి ఫలం సృష్టించి చల్లని నీడనిచ్చి 10 మందికి ఉపయోగపడితేనే అది ప్రయోజనంగా మారుతుంది. లేకపోతే ఆ శక్తి మనల్ని అశక్తులుగా మార్చేయగలుగుతుంది. కనుక శక్తిని సంపాదించుకోవడంతో పాటుగా దాన్ని అదుపు చేసే వివేకాన్ని కూడా మన మనసులో జాగృతం చేసుకుంటే మంచిది. రండి నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.